Hi, good morning. This is Govardhan. I'm an acupuncturist and yoga master. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయంతో వచ్చాను. సమ్మర్ వచ్చేసింది కదండి, మీకు తెలుసు. సో సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్ ఏంటంటే సమ్మర్లో ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగాలి, ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగొద్దు అనే దానిపైన అందరికీ వెళ్ళిపోయేలాగా చిన్న వీడియో ఇద్దామని వచ్చాను. దీంట్లో ఏంటంటే మొదటగా సమ్మర్ వచ్చేసింది, మనకు బాడీలోకి ఏముంటుంది, ఎక్కువగా హీట్ ఉంటుంది. మన బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది, మన అట్మాస్ఫియర్లో బయట కూడా మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ హీట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, మన బాడీని కూల్గా ఉంచుకోవడానికి, మన బాడీ హైడ్రేషన్లో ఉంచుకోవడానికి, మన బాడీలో ఉన్న వాటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ చెప్తాను, వినండి. మొదటగా మనము ఏం తెలుసుకోవాలంటే సమ్మర్లో ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగాలి అనేది ఫస్ట్ విషయం. మొదటగా ఏంటి, ఏ కూల్ డ్రింక్స్ తాగాలి? మనకు రెండు రకాలు ఉన్నాయి. మన ఇంట్లో చేసుకునే న్యాచురల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, బయట మనకి మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఈ మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ ఏంటి మనకి, మీకు తెలుసు. థమ్స్అప్, స్ప్రైట్, కోక్ ప్లస్ మనకి లిమ్కా, సంథింగ్ ఉన్నాయి. ఇవి చాలామంది కూల్ డ్రింక్స్ అనుకొని తాగుతున్నారు. ఎక్కువగా నాకు తెలిసి ఏంటంటే ఎక్కువగా తాగేది దాంట్లో ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఇదే తీసుకుంటారు. చిన్న ఇంట్లో చిన్న పార్టీ జరిగింది, ఇవే తీసుకుంటారు. బర్త్డే జరిగింది, ఇవే ఎక్కువగా తీసుకుంటారు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది, ఇవి తాగితే మనకి లాభం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంది. మొదటగా ఏంటంటే వీటి లోపల షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బాడీ డిహైడ్రేషన్ తగ్గడం కాక పెరగొచ్చు. ఇంకా ఏంటి, మనకి ఇది తాగడం వల్ల చాలామందికి గొంతు సమస్యలు రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, యాసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కొంతమందిలో స్ట్రెస్, యాంగ్జైటీ పెరగవచ్చు. ఈవెన్ బాడీలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి తీసుకోవాల్సిన ఏంటి మంచి కూల్ డ్రింక్స్ ఏంటి అంటే, న్యాచురల్ దొరికేది మనకి అంటే మొట్టమొదటి స్థానంలో మనకు కనిపించేది మీకు తెలిసిందే ఏంటంటే కొబ్బరి నీరు. తర్వాత మన ఇంట్లోనే మనకి లెమన్ జ్యూస్ చేసుకోవచ్చు. మంచి నిమ్మకాయలు తీసుకొని పిండుకొని వాటర్లో వేసుకొని మనకి కావాల్సినంత మనం తీసుకొని తాగొచ్చు. దాంట్లోకి మనకు సరిపడా ఏంటంటే కండ చక్కెర కానీ కొంచెం సాల్ట్ కానీ అలాంటివి వేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే మజ్జిగ. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఏన్షియంట్, మనం ఎప్పటి నుంచో ఇప్పటిదాకా మంచిగా వాడుతుందంటే మజ్జిగ తీసుకోవచ్చు. సబ్జా సీడ్ డ్రింక్స్ తీసుకోవచ్చు, చెరుకు రసం తీసుకోవచ్చు, పుదీనా ధనియా వాటర్ తీసుకోవచ్చు. వీటి వల్ల మనకి నష్టం లేదు. సో మనకి మేలు చేస్తాయి. ఇంకా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంతాయి, డిహైడ్రేషన్ తగ్గుతుంది, మన ఒంటికి బాగా పనిచేస్తుంది, చల్లదనం వస్తుంది. థ్యాంక్ యూ.